In this video, we will discuss about all pass filter. All pass filter అంటే ఏంటంటే first definition చూద్దాం. The filter which passes all frequency components of the input signals and there is no frequency components are attenuated. ఇది వచ్చేసి మనకి అన్ని రకమైన frequency components of signals ని and there no frequency components are attenuated. The filter which passes all frequency component of input signals అనేది ఇది పాస్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఆల్ పాస్ ఫిల్టర్ అంటామంటే ఆల్ ఫ్రీక్వెన్సీ అనేది పాస్ చేస్తుంది. నో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఆర్ అటెన్యూటెడ్. ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేది అది అటెన్యూటెడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే అటెన్యూటెడ్ అంటే డిక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. విఐ ఇన్పుట్ వోల్టేజ్, R1 R, విఏ నోడ్ ఏ దగ్గర విఏ వోల్టేజ్, కెపాసిటెన్స్, ఈ రెండు అనేది కనెక్ట్ చేసినాం లైక్ యాజ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ మాదిరి ఉంటుంది అనమాట. ఇది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, ఇది అవుట్పుట్ V0. ఓకేనా, ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. దీని యొక్క అనాలిసిస్ చూసుకుంటే కేస్ 1 ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో మనకి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ అనేది ఏందో తెలుసు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసినాం కాబట్టి. నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మీరు చూసింటారు, అలానే మీ కాలేజీలో కూడా క్లాసెస్ విన్నారు కాబట్టి ఎవరైనా ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యొక్క ఎక్స్ప్రెషన్ చెప్పమంటే V01 అనేది మనం పెట్టుకోవచ్చు, లేదా V0 అయినా పెట్టుకోవచ్చు. V01 ఈక్వల్ టు -RF/R1 ఇంటూ VI. దిస్ ఈజ్ ద ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి ఏమవుతుంది, V02 ఈక్వల్ టు 1+RF/R1 ఇంటూ VI. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అకార్డింగ్ టు వోల్టేజ్ డివైడర్ రూల్, వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారం వోల్టేజ్ డివైడర్ రూల్కి ఇక్కడ మనము ఇది కన్సిడర్ చేసుకుందాం. ఇది కన్సిడర్ చేసుకుంటే చూడండి, ఇక్కడ VAE R VA కెపాసిటెన్స్. ఓకేనా, ఇక్కడ వోల్టేజ్ డివైడర్ రూల్ చేయాలి అంటే VA కావాలి. VA ఈక్వల్ టు అంటే ఇక్కడ గ్రౌండ్ నుంచి రావాలి, అంటే ఫస్ట్ టర్మ్ ఏంది C ఈక్వల్ టు 1/jωC. 1/jωC ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్, అంటే 1/jωC ప్లస్ R అనమాట ఇంటూ VA. దీన్ని చేస్తే ఏమవుతుంది, VA ఈక్వల్ టు 1/jωC బై క్రాస్ మల్టిప్లికేషన్ 1+jωRC/jωC. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమైంది, 1/1+jωRC ఇంటూ VA. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఇది VA ఫ్రమ్ 2 and 3 అనేది తీసుకుందాం. ఇది ఈక్వేషన్ 2, 3, ఇది 2. V02లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు V1 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం 1+RF/R1 ఇంటూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/VA సబ్స్టిట్యూట్ చేసినాం 1/1+jωRC ఇంటూ VA. ఇది V02. ఇప్పుడు V01 తెలుసు, V02 తెలుసు. ఇప్పుడు 2 అనేది మనము ప్లస్ చేద్దాం. అప్పుడు ఓవరాల్ V0 ఈక్వల్ టు V01 ప్లస్ V02. 2 సమ్ చేద్దాం. V01 అంటే ఏంది, -RF/R1 ఇంటూ VA ప్లస్ V02 అనేది ఇప్పుడు కనుక్కున్నాం 1+RF/R1 ఇంటూ 1/1+jωC ఇంటూ VA. లెట్ RF ఈక్వల్ టు R1 ఈక్వల్ టు R, అంటే RF ప్లస్లో R పెట్టుకోవచ్చు, R1 ప్లస్లో కూడా R పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ R1 ఇక్కడ R1 రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, -VA అవుతుంది. -VA అయింది. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ R1 ఇక్కడ R1 రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది అంటే ఈ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. 1 + 1 ఏమైంది, 2. ఓకేనా, నెక్స్ట్ 1/1+jωRC ఇంటూ VA. ఓకేనా, ఈ రెండు దాంట్లో VI కామన్ ఉంది కాబట్టి VI అనేది కామన్ తీసినాం. కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ VI కామన్ తీస్తే -1 ఉంటుంది ప్లస్ 2/1+jωRC. ఓకేనా, V0 ఈ VI అనేది ఇటు సైడ్ పైన ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే కిందికి వస్తుంది. V0/VI ఈక్వల్ టు -1+2/1+ωRC. V0/VI ఈక్వల్ టు -1. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -1 ఇంటూ -1 -1 ఇంటూ jωRC -jωRC ప్లస్ 2 బై ఎల్సిఎం ఎంత 1+jωRC. ఓకేనా,
+2లో నుంచి -1 పోతే 1 - jωRC/1 + jωRC. ఇది V0/VA అనమాట. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఇప్పుడు నాకేం కావాలి అంటే ఫేజ్ యాంగిల్ కావాలి. ఫేజ్ యాంగిల్ కావాలి అంటే దీనికి ఫేజ్ యాంగిల్ ఎలా కనుక్కోవాలి అంటే ఇప్పుడు చెప్తాం చూడండి. ఎలా కనుక్కోవాలి అంటే 1 - jωRC కదా, దీనికి ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలంటే మైనస్ ఉంది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ J వెళ్ళిపోద్ది అనమాట. J వెళ్ళిపోయి ωRC బై ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి 1. నెక్స్ట్ దీనికి ఏంది ప్లస్ కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ ωRC/1. ఇప్పుడు 5 = tan ఇన్వర్స్ ఆఫ్ ωRC/tan ఇన్వర్స్ ఆఫ్ ωRC. ఇది tan ఇన్వర్స్ ఆఫ్ ωRC కదా, ఇది మనకి ఇది కూడా పైకి పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇది పైకి వెళ్తే మైనస్ అవుతుంది. ఇది కూడా పైకి వెళ్తే అప్పుడు ఏమైంది tan ఇన్వర్స్ ఆఫ్ ωRC -ωRC tan ఇన్వర్స్ ఆఫ్ ωRC. అప్పుడు ఏమవుతుంది 2 tan ఇన్వర్స్ ఆఫ్ ωRC అవుతుంది. ఇక్కడ ఒమేగా అంటే మనకు తెలుసు కదా, ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ = 2πf అవుతుంది. 2πf అనేది సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు 5 tan ఇన్వర్స్ ఆఫ్ 2πf RC. ఓకేనా, ఇది దాని యొక్క సిగ్నల్. ఓకేనా, 0 degrees. ఇది వచ్చేసి ఇన్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్. 0 degrees ఇక్కడికి. నెక్స్ట్ దాని తర్వాత ఫేజ్ అనేది ఇలా వచ్చింది అనమాట. దిస్ ఈజ్ ద ఆల్ పాస్ ఫిల్టర్ analysis and definition and its circuit diagram. Thank you. Please like and subscribe my channel. Thank you.